వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఇందుకే ఆయన ధర్నా చేయడానికి రీజన్స్ ఏంటి, దాని వెనుకున్న అసలు కారణాలు ఏంటి, అసలు జగన్కు నిజంగా ధర్నా చేసే హక్కు అర్హత ఉన్నాయా, జగన్ ధర్నాపై అధికార పార్టీ నేతల విమర్శ ఏంటి, అన్ని ప్రశ్నలే కదా. సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. We stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place. వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తూ చెప్పిన మాటలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడులు దౌర్జన్యాలతో దాడులు కొనసాగిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. భయంతో జనం వలసలు వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. బాగుంది, ఆయన పార్టీ నేతలపై దాడులు జరిగాయి కాబట్టి ఆయన నిరసన వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. 2019 తర్వాత ఎన్ని దాడులు, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి. ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడి జరిగింది కదా. దీనిపైన కనీసం కేసు అయినా నమోదు చేశారా? లేదు. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదా దీనిపై కేసు విచారణ ప్రారంభమైంది. ఇదే కాదు, గతంలో కొందరు టీడీపీ నేతలపై కూడా దాడులు జరిగాయి. వాటిపైన సీరియస్గా దర్యాప్తు జరిగిందా? లేదు. మరి అప్పుడెందుకు మీకు ఈ బాధ్యత గుర్తు రాలేదని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇంత డెలిబరేట్గా ఒక శవాన్ని అంటే పలకరించడానికి వెళ్ళి అక్కడ ఏదో హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించడం మానేసి బయటకు వచ్చి నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు. ఇప్పుడు కూడా రషీద్ హత్యను కావాలని రాజకీయం చేస్తున్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. చనిపోయిన రషీద్, చంపిన జిలానీ గతంలో వైసీపీలోనే ఉన్నారని, అప్పుడే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయని, ఇద్దరు రౌడీ షీటర్ల హత్యను రాజకీయం చేయడం సబబు కాదంటున్నారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేసే ముందు ఓసారి గతం గురించి ఆలోచించాల్సి ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయాలి. 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, మరి ఎంతమంది మీద అక్రమంగా కేసులు పెట్టారు, ఎంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 360 మంది మరి
చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ దగ్గరుండి వాళ్ళు చేయించడం జరిగింది. మరి ప్రభుత్వ అధికారుల అండతోటి, పోలీసు వ్యవస్థ అండతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఒకసారి వెనక్కి తిరిగి వీరు ఆలోచన చేసుకోవాలి. ఎన్ని వేల కుటుంబాలు వీరి వలన మరి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి ఇబ్బందులు పడటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఓడించడం జరిగింది. ఓటమిని జీర్ణించుకోలేక ఎక్కడో వినుకొండలో జరిగిన ఒక కిరాయి గుండాల మధ్య తగాదా ఒక హత్య జరిగినప్పుడు ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, దీన్ని ప్రజలు కూడా గమనించారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో విధంగా ఒక విషపూరితమైన ఆలోచన చేసి దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ధర్నా చేస్తున్నారంటే అందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వీధుల్లోకి వచ్చి ఇటువంటి ధర్నాలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అయితే జగన్ ధర్నాపై ఒక కొత్త ప్రచారం కూడా పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. అసలు జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకే ఈ ధర్నాంశాన్ని నెత్తికెత్తుకున్నారని, గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి ఏకంగా 11 సీట్లకు పరిమితమైంది. అందుకే జగన్కు అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లడం లేదు. ప్రమాణ స్వీకార సమయంలో కూడా సరిగ్గా టైంకి వచ్చి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హత్యా రాజకీయాలంటూ ఢిల్లీ బాట పట్టారు. సో దీన్ని బట్టి చూస్తే ఈసారి ఆయన సభకు వచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. నిజానికి ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్గా జరుగుతున్నాయి. అనేక శాఖలపై ఇప్పటికే శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశాల్లో మరికొన్ని శాఖలపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ బిల్ రద్దు చేశారు. అనంతరం ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంకా మున్ముందు చాలా జరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరిగితే జగన్ మరింత ఇరుకున పడ్డం ఖాయం. ప్లస్ సంఖ్యాబలం కూడా లేదు. దీంతో అధికార పార్టీని ఎదుర్కొనే అవకాశం కూడా లేదు వైసీపీకి. దీంతో వైసీపీపై కౌంటర్లు పడ్డం ఖాయం. అందుకే జగన్ అసెంబ్లీలో ఉండకుండా ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది అసలైన కారణమా కాదా అనేది పక్కన పెడితే జగన్ మాటలను బట్టి చూస్తే ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం అయితే లేనట్టుగా కనపడుతోంది. ఇక ఢిల్లీ ధర్నా విషయానికి వస్తే ఆయన ధర్నాపై సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలనే విమర్శలు గుప్పిస్తున్నారు. హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ధర్నా చేయలేదని నిలదీశారు. వైసీపీ ప్రతి అంశాన్ని జాతీయ సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇంకా చాలానే అన్నారు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? విన్నర్గా షర్మిల ఏమన్నారు? ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయడానికే ఢిల్లీ ధర్నా అన్నారు. పొలిటికల్ మర్డర్ కానప్పుడు పార్టీ మొత్తం వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీని తప్పించుకోవడానికి జగన్ ఇలా చేస్తున్నారని ఆయన సూటిగా ఆవిడ విమర్శ చేశారు. మరి జగన్ ఢిల్లీ ధర్నా రాజకీయ వ్యూహంగానే కనిపిస్తోంది. ఎందుకంటే నేషనల్ వైడ్గా చంద్రబాబుది అరాచక పాలనని మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.